హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసరికి మన వీడియోస్‌లో మోస్ట్ వైరల్ అయిన వీడియో అండి. అంబ్రెల్లా 2 లేయర్ ఫ్రాక్ అండ్ కట్ వర్క్ నెక్ అనేది పెట్టాను. సో, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అడిగారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని. సో, ఇది అయితే కటింగ్ వీడియో అండి. సో, ఈ వీడియోలో నేను మెజర్‌మెంట్స్ కూడా మెన్షన్ చేశాను చూడండి. సేమ్ మెజర్‌మెంట్స్ ప్రకారం మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చండి. సో, ఇది వచ్చేసరికి చూడండి లైనింగ్ అనేది ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్‌కి నేను 80 సెంటీమీటర్స్ 1 మీటర్ కానీ మీ అంటే మెజర్‌మెంట్స్‌ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఇది 1 మీటర్ తీసుకున్నాను. సో, దీనికొచ్చేసరికి లెంత్ యోక్ పార్ట్‌కి ఫుల్ లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్ తీసుకోవాలండి. సో, లెంత్ 15 ఇంచెస్, షోల్డర్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ అండి. ఈ నెక్ ఏంటంటే ఇది కట్ వర్క్ నెక్ కాబట్టి ఈ నెక్ కొంచెం పైకి ఉంటుందన్నమాట. లైక్ బోట్ నెక్ టైపు. సో, అందుకని మనం షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. నెక్ డీప్ 4 ఇంచెస్ ప్లస్ అక్కడ నుంచి కొంచెం కిందకి మళ్ళీ మనకు ఒక షేప్ అనేది ఇస్తాము, రౌండ్ షేపు. ఆ షేప్‌కి ఒక 2 ఇంచెస్. టోటల్‌గా ఫ్రంట్ నెక్ డీప్ ఒక 6 ఇంచెస్ అనమాట. సో, సేమ్ ఆ మెజర్‌మెంట్స్ ప్రకారమే మీరు ఇది పెట్టుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ వచ్చేసరికి దీనికి 7 ఇంచెస్ అండి. షోల్డర్ మనం 7.5 పెట్టుకున్నాము కాబట్టి ఆర్మ్ హోల్ వచ్చేసరికి 7 ఇంచెస్. ఎందుకంటే మళ్ళీ 7.5 పెట్టుకుంటే మరీ డౌన్ అయిపోతుంది. సో, జారినట్లుగా అయిపోతాయి. అందుకనేసి 7 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా! టోటల్ లెంత్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్, షోల్డర్ 7.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచెస్, డీప్ నుంచి కొంచెం మళ్ళీ కిందకి 2 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 5 ఇంచెస్. సేమ్ ఇదే మెజర్‌మెంట్స్ మీరు ఇది కటింగ్ అనేది చేసుకోవచ్చు. కటింగ్, స్టిచ్చింగ్ చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది. సో, నేనైతే ఇది కొంచెం నెట్టెడ్ టైప్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనికి 2 లైనింగ్స్ అటాచ్ చేస్తున్నాను. సాటిన్ అండ్ కాటన్. సో, ఫస్ట్ కాటన్ కట్ చేసుకున్నాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే నెట్టెడ్ ఉందో ఆ నెట్టెడ్ అండ్ ఈ కాటన్ 3 కట్ చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కింద మనకి బాటమ్ పార్ట్‌కి లైనింగ్ అనేది అంబ్రెల్లా షేప్‌లోనే వేసుకున్నానండి. ఏ మోడల్‌కైనా కానీ మీరు లైనింగ్ అనేది అంబ్రెల్లా షేప్‌లో వేసుకుంటే లోపల పట్టేసినట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది సైజ్ అనేది. సో, చూడండి ఇలా మనం యోక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ నడుం సైజ్‌కి 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నడుం దగ్గర టక్స్ వేసాం కాబట్టి ఆ టక్స్‌కి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. అందుకని ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకొని లెంత్ మీకు ఎంత లెంత్ కావాలో మీ సైజ్‌ని బట్టి ఆ లెంత్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వచ్చేసరికి టోటల్‌గా బాటమ్ లెంత్ వచ్చేసరికి కస్టమరు మరీ హైట్ మరీ డీప్ పెట్టొద్దు, మరీ అలా అని పైకొద్దు, మీడియం హైట్‌లో ఉండేలాగా కావాలన్నారు. అందుకని ఇది మీడియం హైట్‌లోనే నేను డిజైన్ చేస్తున్నాను. సో, దీనికొచ్చేసరికి బాటమ్‌కి నేను 33 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 33 ఇంచెస్ తీసుకొని ఇలా అంబ్రెల్లా షేప్‌లో కటింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట. చూడండి సేమ్ ఇలా ఇదైతే కట్ అయిపోయింది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో, సాటిన్ కంప్లీట్ అయింది కదా! సేమ్ సాటిన్ లాగానే మనం ఇలానే 4 ఫోల్డ్స్ నార్మల్ సాటిన్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ లైనింగ్ 2 ఫోల్డ్స్ కింద వేసి నేను కట్ చేసుకున్నాను. సో, ఇది ఏంటంటే నెట్టెడ్ అనేది ఇది మనకి 2 లేయర్స్ ఫ్రాక్ అనమాట. నార్మల్ అంబ్రెల్లాకి మనం వేస్తాం కదా! 2 ఫోల్డ్స్. సో, దీనికేంటంటే 4 ఫోల్డ్స్ కింద వెయ్యాలి. అంటే మొత్తం వచ్చేసరికి మనము 2 అంబ్రెల్లా ఫ్రాక్స్ కట్ చేసినట్లుగా డిజైన్ ఇది అనమాట. సో, చూడండి నేను ఆల్రెడీ ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక 2 ఫోల్డ్స్ మొత్తం ఇందులో మనకి 4 ఫోల్డ్స్ ఉందనమాట. సో, అలా 4 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి. ఒకటేసారి నేను 4 ఫోల్డ్స్ కింద వేసుకొని కట్ చేసుకుంటున్నానండి. సో, ఫుల్ లెంత్ వచ్చేసరికి నేను ఇది 40 ఇంచెస్ పెడుతున్నాను. అంటే బాటమ్ పార్ట్‌కి. సో, 45 ఇంచెస్ పెడుతున్నానండి. బాటమ్ పార్ట్‌కి ఏదైతే ఉందో కంప్లీట్ నేను 6 మీటర్స్ శారీ దీనికి సరిపోయింది. దీనికైతే 6 మీటర్స్ ఎందుకంటే 2 లేయర్స్ కాబట్టి. ఓకేనా? 2 లేయర్స్ కాబట్టి సరిపోయింది. చూడండి ఇలా. మొత్తం ఇలా నేను ఆల్రెడీ 2 లేయర్స్ 4 ఫోల్డ్స్ కింద వేసుకొని సేమ్ మన నడుము సైజ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికొచ్చేసరికి ఇది ఎక్సెల్ సైజ్ అండి. ఇది ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది సైజ్ అనేది. నడుము వచ్చేసరికి నేను నడుము దగ్గర 11.5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? ఆర్మ్ హోల్ వచ్చేసరికి 12.5 ఇంచెస్ వస్తుందండి. రిమైనింగ్ మెజర్‌మెంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో, సేమ్ మెజర్‌మెంట్స్ ప్రకారం మీరు కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో, చూడండి ఇలా.
మొత్తం ఇలా ఇక్కడ ఏదైతే మనకి జాయింట్ పడుతుందో అంబ్రెల్లా దానికి ముందే ఇలా మనం చూసేసుకొని ఇలా కటింగ్ చేసి పెట్టేసుకుంటే మీకు ఈజీగా జాయింట్ చేసేసుకొని మళ్ళీ మర్చిపోకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫాస్ట్గా స్టిచ్ చేయడంలో మర్చిపోయేసి జాయింట్ చేయకుండానే స్టిచ్ చేసేస్తాము. సో అప్పుడు జిగ్జాగ్ అది చేసేసాక మళ్ళీ చాలా కష్టమైపోతుంది అనమాట. ముందే కట్ చేసేసుకొని పీస్ అరేంజ్ చేసి పెట్టుకుంటే ఈజీగా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా చూడండి నేను. సో 4 లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని మళ్ళీ సపరేట్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనము ఇది వచ్చేసరికి షేప్ అనేది తీసుకోవాలండి. కొంచెం పైకి చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇక్కడ మనకి పైన నుంచి మీకు ఎంత డౌన్ కావాలో, మరీ డౌన్ వద్దనుకుంటే కొంచెమే కావాలి అనుకుంటే కొంచెమైనా కట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం పైకి ఉండేలాగా లేయర్ కావాలి అనుకుంటే కొంచెం పైకి ఉండేలాగా కట్ చేసుకోవచ్చు. సో నేను చూపించినట్లుగా నేను ఆల్రెడీ మార్క్ చేశాను కదండి, సేమ్ అలానే కొంచెం పైకి ఇలా మార్క్ చేసుకొని ఇదే షేప్లో మీరు కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి నెక్ అని చెప్పాను కదా, సో ఏదైతే నెక్ అనేది నేను చూపిస్తున్నానో చూడండి, ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చాను. ఈ నెక్ ప్రకారము మనం ఇది స్టిచ్ చేయాలి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ నేను కట్ వర్క్కి ఇలా మామూలుగా ఏదైనా ఒక విక్స్ డబ్బా ఏదైనా రౌండ్ షేప్లో ఉండేది మీరు ఇలా ఫస్ట్ ఒక పేపర్ అనేది రౌండ్ కట్ చేసుకోండి. ఇలా రౌండ్ కట్ చేసుకొని దాన్ని ఇలా హాఫ్ చేసుకోండి. ఇలా హాఫ్ చేసేసుకుంటే ఏంటంటే మీకు కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇందాక నేను నెక్ మెజర్మెంట్ చెప్పాను కదా, సో ఇది వచ్చేసరికి బక్రం పేపర్ మీద చూపిస్తున్నానండి. చూడండి కటింగ్ అనేది ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రం కట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడాను. ఈ షేప్ వాటికి బక్రం పేపర్ మీదనే కట్ చేసుకోండి. చూడండి ఇలా. సో ఇప్పుడు నేనైతే నెక్ 4 ఇంచెస్ అండి. షోల్డర్ వచ్చేసరికి టోటల్ షోల్డర్ 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్లో నెక్ ఏదైతే ఉందో నెక్ మనకి 4 ఇంచెస్, డౌన్ కూడా 4 ఇంచెస్. 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్కి రౌండ్ కోసం ఒక 1.5 ఇంచ్కి ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. చూడండి మీకు చాలా ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు రౌండ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి కట్ వర్క్ కోసము ఒక 1/2 ఇంచ్ పైకి చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మొత్తము ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి. ఇలా రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి నెక్ డౌన్ నుంచి, ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి కాదండి, నెక్ డౌన్ నుంచి మాత్రమే కట్ వర్క్ అనేది మీరు మార్క్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో ఇప్పుడు మనం ఆ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అదే షేప్లోనే ఆ డ్రాయింగ్ అదే షేప్లోనే మీరు ఈ కట్ వర్క్ని ఇలా పెట్టుకొని ఆ పీస్ని ఇలా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. సో అక్కడ పైన ఏంటంటే మనకు ఆల్రెడీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి మీరేం పెట్టుకోవద్దు. సో ఇక్కడ నుంచి డీప్ వచ్చేసరికి మీ ఇష్టం అండి. 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ 2 ఇంచ్ అయినా సరిపోతుంది, లేదు 2.5 ఇంచ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా పెట్టుకొని 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో షేప్ చూడండి ఇలా అలా మీరు కొంచెం కర్వ్ తిప్పినట్లుగా ఇలా మీరు మార్క్ చేసేసుకోవాలి. అండ్ మనకి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఎక్స్ట్రాగా ఇలా ఖర్చుకి సేమ్ అదే షేప్లో మీరు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి సేమ్ ఇప్పుడు ఇలా నేనైతే చూపించానో అలా మీరు అదే షేప్లో మీరు మనం కటింగ్ చేసేసుకొని సో దీన్ని ఏంటంటే మనకి డైరెక్ట్గా కాకుండా లైనింగ్ పైన అటాచ్ చేసుకోవాలి. మనకు నార్మల్ లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అదే పీస్ పైన అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ బ్యాక్ నెక్ కూడా అండి, సేమ్ బ్యాక్ నెక్ కూడా షోల్డర్ సేమ్ 7.5 ఉంటుంది. అండ్ మనకి నెక్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. నెక్ 4 ఇంచెస్, నెక్ డౌన్ మీరు 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 6 ఇంచెస్ మీ ఇష్టం అండి. 6 ఇంచెస్ అంటే మరీ ఇది బోట్ నెక్ టైప్ కాబట్టి మరీ డీప్ అయిపోతుంది. 4 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి సేమ్ మనకి ఫ్రంట్ నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో 4 ఇంచ్, డౌన్ 4 ఇంచ్, షోల్డర్ దగ్గర నెక్ 4 ఇంచెస్. సో ఇలా మార్క్ చేసుకున్నాక మనకి ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్కి మరి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని సో అదే షేప్లో మీరు రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ గీసుకొని సో మనకి సేమ్ ఇదే రౌండ్లో మీరు కటింగ్ అనేది చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో పక్కన మనకి షేప్ టైప్కి ఇంకొక రౌండ్ అనేది గీసుకోవాలండి. ఇది యాక్చువల్లీ బై మిస్టేక్లో నేను వేరేది పెడదామనేసి గీసాను, అది ఇగ్నోర్ చేసేయండి. అయితే నేను ఇప్పుడు రౌండ్ చూపించాను చూడండి, అదే షేప్లో రౌండ్ అనేది మీరు మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా మనకి ఖర్చుకు ఉండాలి కాబట్టి ఆ ఖర్చుకి ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి.
సో ఈ డ్రెస్కి వచ్చేసరికి అండి మెయిన్ నెక్ అండ్ 2 లేయర్ కింద మనం ఏదైతే బాటమ్ పార్ట్కి వేసామో 2 లేయర్స్ అది ఇంపార్టెంట్. సో ఇలా నెక్ అనేది కట్ చేసుకొని మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ సరిపోయేలాగా ఇలా పెట్టుకొని దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కట్ వర్క్ దానికి ఏంటి అంటే మనం ఐరన్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి ఇలా పెట్టేసుకొని, ఎందుకంటే ఇది అంటుకుపోతుందండి ఆ ఫ్యాబ్రిక్కి, మనం స్టిచ్ కూడా వేయని అవసరం లేదు, అంటుకుపోతుంది మొత్తం ఐరన్ చేసినప్పుడు. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ది ఇలా ఐరన్ చేసేసుకొని దాన్ని మనం నెక్కి ఇప్పుడు సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మనం కట్ చేసేసుకుందాము. ఓన్లీ మనకి మడిచి అంటే ఖర్చు వరకు చిన్న ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఇలా మడిచి అలా ఉంచేసుకొని మిగతా రిమైనింగ్ క్లాత్ అనేది మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని కరెక్ట్గా షేప్ ఉండేలాగా మనమే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇట్లా మనకి నెక్ ఏదైతే ఉందో ఇలా కరెక్ట్గా మిడిల్ పార్ట్లోకి ఇలా చేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోండి. ఇలా కరెక్ట్గా మిడిల్ పార్ట్లోకి పట్టుకొని ఒక టక్ అయితే ఇచ్చుకోండి. ఇలా ఎందుకంటే మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కదలకుండా కరెక్ట్గా మిడిల్ పార్ట్లోకి వచ్చేలాగా ఉంటుందన్నమాట, అందుకని. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది నేను ఆల్రెడీ చూపించాను కదా యోక్ పార్ట్ది, జస్ట్ మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసమే చూపుతున్నాను. ఇలా ఇప్పుడు మనకేంటంటే ఇది పై లేయర్కి యోక్ పార్ట్కి కట్ చేస్తున్నాం కదా, సో దాన్ని మీరు ఎంత డౌన్ కావాలి అనుకుంటే అంత డౌన్కి ఇలా మీరు మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఇదే షేప్ అండి, యూ షేపే. కాకపోతే ఏంటి అంటే జస్ట్ మీకు లెంత్ వరకు ఎంత కావాలో అంత చూసుకొని ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి సరిపోతుంది. ఇలా మార్క్ చేసేసుకొని మీకు క్లారిటీకి అర్థం అవ్వాలని మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి షేప్ తెలుస్తుంది మీకు. ఇది కింద పార్ట్, పైది వచ్చేసరికి మనం ఆల్రెడీ కట్ చేసాం కదా, అది కట్ చేసిన పార్ట్ అనమాట. అండ్ బ్యాక్ది కూడా సేమ్ ఏంటంటే బ్యాక్ కూడా మనం 2 లేయర్స్ పెట్టాం కాబట్టి రెండు ఒకటే షేప్ లేకుండా బ్యాక్ది ఏంటంటే ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్. ఓకే. సో 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ అనేది మనకి పైకి కట్ చేసుకోవాలి. సో అంటే మన ఇష్టం అండి, కొంచెం పైకి కావాలనుకుంటే కొంచెం పైకి, లేదా మరి కొంచెం పైన ఉండాలి అనుకుంటే నేనైతే ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ కొంచెం పైకి అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుంది కదండి, ఎందుకంటే ఇది ఫస్ట్ కింద లేయర్ ఏదైతే ఉంటుందో కింద లేయర్ నార్మల్గానే ఉంటుంది, దానిపైన ఉండే సెకండ్ లేయర్కి ఏంటి అంటే బ్యాక్ పార్ట్కి ఒక 3 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దానికేమో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, సో అలా చూపించినట్లుగా మీరు ఒక షేప్లో కట్ చేసేసుకొని కొంచెం పైకి అంబ్రెల్లా షేప్లోనే కట్ చేసేసుకుంటే ఇలా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. చూడండి అనేది ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా పోస్ట్ చేశాను, అది కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.